రాజకీయ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అలా కాదని కామంతో రెచ్చిపోతే కెరీర్ ఫసక్. ఏ మాత్రం కకృతి పడినా పరువంతా రోడ్డున పడుతుంది. ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది. జనాలు చీ కొడతారు. లేటెస్ట్ గా ఓ బీఆర్ఎస్ నాయకుడు ఓయో రూమ్లో ఓ యువతితో అడ్డంగా దొరికిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఓయో రూమ్లో అడ్డంగా దొరికిపోయిన అతని పేరు గోగుల రాజు. మహబూబాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతని భార్య 28వ వార్డు మాజీ కౌన్సిలర్. రాజుకు మరొక యువతితో అక్రమ సంబంధం ఉంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య వ్యవహారం నడుస్తోంది. దురదెక్కువై ఓయో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ యువతితో ఎంజాయ్ చేస్తుండగా సడన్ గా అతని భార్య ఎంట్రీ ఇచ్చింది. అంతే, సీన్ మొత్తం మారిపోయింది. దయచేసి మీ సిస్టర్ అనుకోని మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్. నేను ఇప్పటికీ 6 years 7 years అవుతాను సార్ నేను భరించబట్టి. ఈమెకి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? అయితే ఈమె ఏం చేస్తుంది, ఇందులో మీ షీ టీంలో పనిచేస్తుందని బెదిరించుకుంటా నేను కేసేస్తా అదేస్తా, మా ఇంటికి వచ్చి మా పిల్లల మీద ఈయన మీద మందు తాగి మా ఇంటి ముంగడ చేస్తా అని బెదిరించుకుంటా, ఇట్లా కేసు వేస్తా ఇదేస్తా నేను జైలు పంపుతాను బెదిరించుకుంటా. ఇగో ఇది కథలు పడతాను. మీ జీవితాన్ని రాగం చేస్తాడంట. అయిపోయింది కదా భయ్యా, మీడియా వాళ్ళు చెప్తాను నేను దీనికి సంబంధం లేదు భయ్యా. భయ్యా అయిపోయింది, మీడియా నేనే చెప్తున్నా. ఈరోజు అర్జెంట్ తీసింది ఈరోజు. కానీ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. ఝాన్సీ, మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. రెడ్ హ్యాండ్ గా ఓయో రూమ్ లో ఆ మాజీ కౌన్సిలర్లు ఇద్దరు ఆ యొక్క రూమ్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా ఆ యొక్క భర్త తన యొక్క భార్య రెడ్ హ్యాండ్ గా దొరకబట్టి ఆ చితకబాదిన సంఘటన సంచలనం రేగింది. అంటే వీరు గతంలో ఆ ఇద్దరు మాజీ కౌన్సిలర్లు వారికి ఆ పరిచయం తోటి ఆ తర్వాత వీరిద్దరు ఆ గతంలో కూడా ఇరు కుటుంబాల మధ్యన ఒక గొడవ అయితే జరిగింది. ఇద్దరు కుటుంబాలను పిలిచి సదరు పెద్ద మనుషులు వీరికి నచ్చజెప్పి ఇక నుండి అలా చేయొద్దు, కొంత మీరు దూరంగా ఉండాలని హెచ్చరించినా కూడా వీరు అదే విధంగా ఆ ఓయో రూమ్ లో ఇద్దరిని రెడ్ హ్యాండ్ గా దొరకబట్టి భర్తను చితకబాదిన సంఘటన సంచలనం రేగింది. అంటే మానవ సంబంధాలు అక్రమాలకు దారితీసి అంటే హత్యలు చేయించే వరకు కూడా ఇలాంటి సంఘటనలు అక్రమ సంబంధాలు మనం కళ్ళకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు అంటే వీళ్ళు గతంలో ఇద్దరు కౌన్సిలర్లు అంటే వీరు ప్రజలకు ఒక దిక్సూచిగా లేకుంటే మంచి చేసే విధంగా ఉండాలి. కానీ ఇలా వీరే ఇద్దరు ఒక పాడు పనికి పాడుపడుతుండగా ఈ భార్య ఓయో రూమ్ లో ఉన్నారని తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్లి ఇద్దరిని చితకబాదిన సంఘటన మాత్రం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క ఎవరైతే రాజు ఉన్నాడో తను గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన టౌన్ ప్రధాన కార్యదర్శి, తన యొక్క భార్య మాజీ కౌన్సిలర్ అక్రమ సంబంధంతో ఉన్న తను కూడా గతంలో మాజీ కౌన్సిలర్, ఇప్పుడు భరోసా కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుంది. వెంటనే ఆ ఓయో రూమ్ లో సంఘటన జరిగిన తర్వాత తన రాజు భార్య ఇమ్మీడియట్లీ 100 డయల్ కాల్ చేసింది. కాల్ చేయడంతో ఉటావుటిన పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మాట్లాడే క్రమంలో తన యొక్క భర్త పరారులో ఉన్నాడు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన ఇది మానవ సంబంధాలను కొంత దిగ్భ్రాంతికి లోన్ చేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు వారిని హెచ్చరించి ఇలాంటి సంఘటనలు జరగకుండా కొంత వారికి కూడా ఇది కౌన్సిలింగ్ ఇవ్వాలి. లేదంటే మానవ సంబంధాలతోటి హత్యలకు ఈ దారి తీసే చాలా మనం చూసాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మాత్రం
పునరావృతం కాకుండా వీరికి రైట్, థ్యాంక్ యూ సల్మాన్.